హలో డార్లింగ్స్, అందరూ బాగున్నారా? సారీ అందరికి వీడియో పెట్టడం కొద్దిగా లేట్ అయినందుకు. ఈ రోజు నుండి తప్పకుండా ట్రై చేస్తా డైలీ వీడియోస్ పెట్టడానికి. ఎక్కడ స్కిప్ చేయకండి డార్లింగ్స్, లాస్ట్ వరకు వీడియో చూడండి, చాలా కామెడీగా ఉంటుంది. నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నేనేమో ఖాళీగా ఉండి ఏం చేస్తాంలే, ర్యాంక్ పుష్ అని చేద్దామా అనుకుని నేనేమో ర్యాంక్ పుష్ చేస్తాను. మా ఫ్రెండ్ ఇన్వైట్ ఇచ్చాడు. టీంలోకి వెళ్తే ఒక అమ్మాయి ఉంది. ఎవర్రా మా అమ్మాయి? ఈ అమ్మాయిని అడిగాను. మామ ఎప్పటి నుంచి అమ్మాయిని గేమ్ ప్లే చూస్తుందిరా, నీతో కష్టమారాలనుకుంటుంది. నాకు అడిగింది, నేను నీకు అడిగి చెప్తున్నాను. సరే మామ, నాకు కూడా బోర్ కొడుతుంది. 1v1 కదా, రూమ్ క్రియేట్ చేయమని ఆడుతాను. మామ 1v1 కాదురా, 2v2. ఎవరు లేరు కదరా అవతల, ఎవరితో ఆడతాం రా 2v2? హలో, 1 minute ఆగుతారు TRX గేమింగ్ గారు. మా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు. మా బాయ్ ఫ్రెండ్ నేను అంటాము. నువ్వు నీ ఫ్రెండ్ ఉందండి. నీ బాయ్ ఫ్రెండా? రే మామ, ఏంట్రా ఇది? వాయిస్ ఏమో చిన్నపిల్లలా ఉంది, తనకు బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? నాకు తెలియదురా మామ, ఎందుకు తను టీంలోకి వెళ్తే నీతో కష్టమాడాలంది. నేను కూడా 1v1 అనుకున్నాను రా, 2v2 అని నాకు తెలియదు. సరే మామ, తనని అడుగుతా. 1 minute ఆగు. హలో మేడం, మీ వాయిస్ చిన్నపిల్లలా ఉంది. మీరు మాకు జూనియరా సీనియరా? మీ వాయిస్ కూడా చిన్నపిల్లలా వినిపిస్తుంది. మీరు నాకు సీనియరా జూనియరా? నేను వాయిస్ చేంజ్ చేసి మాట్లాడుతాను, అందుకని నాది అలా అనిపిస్తుంది. పోనీ మీరు చదువుకుంటున్నారా? నాదైతే డిగ్రీ, మీదేంటి? నేను 7th క్లాస్, మా బాయ్ ఫ్రెండ్ 8th క్లాస్. నాకు గన్ ఇస్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్ ఇస్తారా? ఎందుకు మామ కోపం? అయినా ఎందుకు వాళ్ళని ఏమనడం? రూమ్ సెట్ చేసింది నువ్వు కదా, నిన్ను గన్నతో కాల్చిపడదు అబ్బాయి. సరేలే మామ, కోపం ఒక వెళ్తా కష్టమాడుతుందా. లేదురా మామ, ఆడడానికి ఇంట్రెస్ట్ పోయింది. ఏం TRX గేమింగ్? మా బాయ్ ఫ్రెండ్ నాతో చూసి నీకు అప్పుడే భయం వేసిందే, ఓడిపోతావనే. అయినా మీలాంటి చిన్నపిల్లల మీద బోయ కొట్టి ఏం చేస్తాంలే, వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ పాపలే భయం అని చెప్పు, ఇప్పుడు దాకా నా టైం వేస్ట్ అయింది. సరేరా మామ, ఈ పిల్ల చాలా ఎక్స్ట్రా చేస్తుంది, ఇప్పుడు ఇంత ఆడుదుమా. ఒకవేళ మేము గుర్తిస్తే మేము స్టోరీ పెట్టుకుంటాము. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా మీరే కానీ కొడితే నా ఛానల్లో నేను పోస్ట్ పెడతా. సరే, పెట్టడానికి రెడీగా ఉండు. మామ కొద్ది జాగ్రత్తగా ఆడు, చిన్నపిల్లల దగ్గర ఆడుతున్న మీరు నాకు ఎప్పుకు పరువు పోద్ది. సరే గాని నువ్వు కొడుకుది జాగ్రత్తగా. మామ, నా గేమ్ ప్లే గురించి తెలుసుకోవడం నువ్వు ఇలా అనడం బాగోలేదు, చూసుకుందాం దా. Help me! నాకు సిగ్నల్ పోయిందండి, లేకపోతే ఎంతసేపు వన్లాండ్ ఒక రౌండే, నెక్స్ట్ రౌండ్ నుండి నేనే బాగుతాను చూడండి. నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా, కుదరలేదంటే గెలిచే తీరుతా. Enemy very close. కాదు డార్లింగ్స్, 2 రౌండ్లు వచ్చి వెనకుండా కొట్టింది. ఈ రౌండ్ మనం చిన్న జలకిద్దాం, వెనకుండా వెళ్ళిపోదాం. పడింది పెట్ట, 2 సార్లు కొట్టి ఎమోట్లు వేస్తావు. నీకు ఎమోట్లు వేస్తాను. చిన్నపిల్లలు జడుపు ఎమోట్లు వేస్తే. లాస్ట్గా జాన్ బాయ్ ఫ్రెండ్ మిగిలాడు, మా వాడికి కూడా లేపేశాడు. ఇప్పుడు వెళ్ళి ఎలాగైనా తెలిసేలా. ఓపి చిన్నపిల్లలరా మీరు. ఈసారి జాను బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, ఎలాగైనా పక్కన చేయాలి. జాను బాయ్ ఫ్రెండ్ బయటకు రా నాన్న, తురుగు దుక్కు దండం పెట్టుకో. లాంగ్ నుండి మా ఫ్రెండ్ జాను బాయ్ ఫ్రెండ్ కొట్టాడు. జాను ఏమో మా ఫ్రెండ్ కొట్టింది. ఇప్పుడు నేనున్నాను, గ్లో లేసింది. ఎలాగైనా ఇప్పుడు వెనక నుండి తిరిగి వెళ్ళకూడదును. పద. సరే, జానుకు చిన్న షాక్ ఇద్దాం, పైన కొడదాం. ఏమనుకోకండి డార్లింగ్స్, అక్కడక్కడ కొన్ని గ్లిమ్స్ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఫోన్ సపోర్ట్ చేయడం లేదు. జాను ఇక్కడ కొట్టాను కానీ వీడియో తీయలేదు. డార్లింగ్స్ వీడియో ఆఫ్లైన్ అయ్యాడు, ఎలాగైనా ఫ్రీకిల్ కొట్టాలా.
వదిలేండిలే గైస్, ఎన్ని అనుకుంటాం అన్నీ జరుగుతాయి అంటే. ఈసారి నుండైనా కొద్దిగా ఫ్రీ కిల్ వస్తే జాగ్రత్తగా చూసుకుని ఆడదామా. దొరికింది గుంట, సరే ఎమోట్లు వేసి పడి దొబ్బుతా. Gangnam Style. కాదు మామ, వెనకుండి వచ్చింది ఆ గుంట, 2 బుర్రెలు దించింది. మా వాడేమో రేవ్ ఇచ్చారు. నాకు చాలా గొప్ప కామెడీ అయిపోయింది ఇక్కడ. Thanks. మా వాడు రేవ్ ఇచ్చాను కదా, కొట్టేద్దామా అని నేను అనుకున్నాను. ఎందుకులే, చిన్నపిల్లలు కదా, వద్దులే, అలాగే ఆడేద్దామా సాదాగా. ఫోన్లో కిల్లేని ఇచ్చేది నేను ఒక దగ్గర నించొని ఫిష్తో గొద్దని అంతాను. గన్నతో కొట్టలేకపోతాను, ఫిష్తో గొద్దలేకపోతాను. ఫోన్లో కూర్చొని ఆ దగ్గర ఉండిపోతున్నా, వాళ్ళకి కిల్లేని వెళ్తుందని కూర్చుడిపోన్నా గాయస్. అసలు కొట్టలేకపోతే మా ఊరు డబల్ టెక్డని కొట్టాను. నాకైతే నవ్వు ఆగలే, ఒక్కలాగా నవ్వలే నన్ను. ఇది 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 నాకు కొడుతుంది. అప్పటికి చెప్పాను ఎందుకు చెల్లి గేమ్ అనేసి. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. Down. ఇలాంటి కామెడీ కంటెంట్స్ మీ వరకు రావాలంటే మన అకౌంట్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.